మరొకడికేమో ఎప్పుడు సి నీ మా సిగ్గు నీతి మానం అన్నీ విడిచిపెట్టినటువంటి ఈ సినిమాను వెంబడించుకుంటూ పోయే ఈ జీవితం. మొన్న ఒకరిని అడిగాను కూడా, బాబు నువ్వు డబ్బు పెట్టి అవి చూడడానికి సినిమా థియేటర్లకు ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తున్నావు కదా, ఆ ప్లేస్లో వేరే వారు ఆ విధంగా నాట్యం ఆడుతూ తిరుగుతూ మాట్లాడుతుంటే నువ్వేమో చిందులేస్తున్నావు ఇక్కడ కూర్చొని ఆనందిస్తూ. ఆ స్థానంలో మీ చెల్లెలు, నీ తల్లు, నీ భార్యను అలా ఊహించుకుంటే ఎలా ఉంటుంది అని అంటే, ఏం సార్ అట్లా మాట్లాడతారు? అవునమ్మా, వేరే వారు ఆ విధంగా నాట్యం ఆడితే చూద్దామని నీ కళ్ళు ప్రయాణం చేస్తుంది. నీ ఇంటి వారికి వస్తే ఒక నియమం, ఎదుటి వారికి వస్తే ఇంకొక నియమమా? ఎంత భ్రష్టు పట్టిపోతుంది. వద్దు. హృదయం మలినమైంది అనుకోండి, హృదయం చెడిపోయింది అనుకోండి, ఇక దేనికి మనకి వస్తుంది మన ఆత్మీయ జీవితం, మర్యాద జీవితం? నో, చాలా తప్పు. మనం నమ్ముకున్న దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన చాలా పరిశుద్ధుడు. ఆయనకు పుట్టిన బిడ్డలం మనం అలా